ఊరిలో ఉండే మీ మంచి గురించి, అడవిలో ఉండే జంతువుల మంచి గురించి ఒక 70 ఏళ్ల పొలిటీషియన్ ఆలోచిస్తున్నాడంటే ఆ పొలిటీషియన్ ఏమంటారు? కొన్ని తరాలకు ఉపయోగపడే అడవిని నరికేసి కబ్జా చేసి వ్యవసాయం చేస్తూ ఒక్క తరం మాత్రమే ఉపయోగించుకునే వాళ్ళని ఏమంటారు? తమ కడుపు నిండాక కూడా అడవికి వెళ్ళి దొరికినవన్నీ దోచుకుంటూ ఉంటారు. కానీ కడుపు కాలిన జంతువు మాత్రం ఊరిలోకి రావద్దని ఎలా అంటారు? దమ్ముంది కదా అని అటవీ సంపదను దోచుకుంటూ జంతువులకు నష్టం కలిగిస్తూ ఉంటారు. కానీ అదే నష్టం మీ దాకా వచ్చినప్పుడు ఆ నష్టాన్ని తట్టుకునే దమ్ము మీకుందంటారా? మనుషులకు మాత్రమే పనికొచ్చే చెట్లను అడవిలో పెట్టి అడవిలో ఉన్న జంతువులను బయటకు రావద్దని ఎలా అంటారు? సరే, మీ లాభం మీరు చూసుకున్నారు. మరి ఆ లాభం మీ ఆదాయంలో ఉంటే మంచిదా, లేక ఆరోగ్యంలో ఉంటే మంచిదా? మీకు మీ గ్రామానికి ఆదాయం కోసం గవర్నమెంట్ దగ్గర, ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూద్దామంటారా, లేక పండ్లు కాసే చెట్లను పెంచే ఆదాయం పొందే ఐడియానిచ్చే వీడియోని చూద్దామంటారా?